సార్ ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అంటారు. ప్రసన్న విరూపాక్షేశ్వరుడు. మీరు స్టార్టింగ్ లో చూశారు కదా, అది ఫస్ట్ విరూపాక్ష టెంపుల్. ఇది సెకండ్ విరూపాక్ష టెంపుల్. ఇది ఒక శివుడి దేవాలయము, కానీ లోపల శివుడిది మూర్తి లేదు. ఎందుకంటే అది పగిలిపోయిన తర్వాత పూజాభిషేకం చేయరు కదా, అందుకే తీసేసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో పెట్టారు. ఇది శ్రీకృష్ణదేవరాయ టైంలో కట్టింది. ఇది విఐపి జనాల కోసం కట్టింది సార్. ఇది అంటే వేరే సామ్రాజ్యం నుంచి ఎవరైనా రాజు మంత్రి విఐపి గెస్ట్లు వస్తే వాళ్ళకి స్పెషల్ గా దర్శనం ఇవ్వడానికి అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ కట్టించారు సార్. ఇక్కడే పక్కనే నోబెల్ మెన్ క్వార్టర్స్ అని ఉంది. నోబెల్ మెన్ క్వార్టర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇదే నోబెల్ మెన్ క్వార్టర్స్ అంటారు సార్. విఐపి గెస్ట్ హౌస్. ఇది మొత్తం గంధ చెక్కతో కట్టినారు సార్. అప్పుడు 4 ఫ్లోర్లో ఉండేది ఇది గంధ చెక్కతో. వేరే సామ్రాజ్యం నుంచి విఐపి గెస్ట్లు వస్తే వాళ్ళకి రాత్రిపూట ఉండడానికి ఇక్కడ చోటు ఉండేది సార్. కానీ బహమనీ సుల్తాన్లు యుద్ధం చేసేటప్పుడు మొత్తం పడేశారు సార్. అంటే కాల్ చేశారు. ఫౌండేషన్ ఒకటే మిగిలింది, రాయితో వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వాచ్ టవర్ అంటారు, కావులు గోపురాలు. దీని లోపల సైనికులంతా నిలబడి కావులు కాసేది సార్. ఇది లోపల టంకశాల అని ఏరియా ఉంది సార్. టంకశాల అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా నోట్ ప్రింట్ చేస్తుంది కదా, సేమ్ అలాగే రాజు కాలంలో దీని లోపల గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ మొత్తం ప్రింట్ చేసే ఒక చోటు సార్. ఇది మింట్ ఏరియా అంటారు. మింట్ ఏరియా అంటే అదే టంకశాల సార్. దీనికి మొత్తం ఒక కాంపౌండ్ కట్టారు. దీనికి సపరేట్ ఏరియా సార్. ఇది కాంపౌండ్ ఎలా కట్టారంటే ఒక సిమెంట్ మట్టి ఏమి యూజ్ చేయలేదు సార్. ఒక షేప్ తో రాయిని కట్ చేసి అలాగే పెట్టారు, ఒక పైన ఒకటి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ శివాలయానికి మనకు దర్శనంకి ఉంటుంది అందులో పోనీకి? లేదు సార్, అది మూర్తి లేదు, లోపల ఏమి లేదు కదా, పూజ కూడా లేదు అక్కడ. జస్ట్ ఏమంటే మంటపంలో ఉంది లోపల. అక్కడ ఏమైనా ఉండుంటే దర్శనం చేయడానికి ఉండేది. మామూలుగా చూడడానికి విజిటింగ్ ప్లేస్ చేయొచ్చు, అది విజిటింగ్ చేయొచ్చు సార్. దాంట్లో ఇక్కడ ఉంది కదా, ఇది హజార్ రామ టెంపుల్ అంటారు సార్. దీన్ని హజార్ రామ అంటే 1000, హజార్ అంటే 1000 సార్. 1000 రామాయణ స్టోరీ జరిగింది కదా, ఆ స్టోరీది కార్వింగ్స్ ఉన్నాయి సార్ దీని లోపల. హజార రామ దేవాలయం అంటారు. 1000 రామాయణ కార్వింగ్స్ తో కూడిన ఒక టెంపుల్ అని సార్ దీని అర్థం. దీని లోపల కూడా ఖాళీగానే ఉంది. ఫస్ట్ లో దీని లోపల రామ లక్ష్మణ సీతది మూర్తి ఉండేది. ఇది ఆంధ్రప్రదేశ్ కడప ఉంది కదా, కడప నుంచి బ్లాక్ స్టోన్ తీసుకొని వచ్చి దాంట్లో మూర్తి చేసింది అది. కానీ ఇప్పుడు లేదు, ఇక్కడ ఉండేది. ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సార్. ఈ మూర్తులన్నీ ఎక్కడ దొరికినాయంటే యుద్ధం అయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు కదా, అప్పుడు వాన వచ్చి మొత్తం మట్టిలో కలిసిపోయినాయి సార్. ఏఎస్ఐ డిపార్ట్మెంట్ మొత్తం ఎక్స్కవేషన్ చేసి బయట తీసి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ లోపల ఏముందంటే లోటస్ మహల్ అని ఉంది సార్, అక్కడ కనిపిస్తుంది కదా, అది లోటస్ మహల్ అంటారు. శ్రీకృష్ణదేవరాయ ఫ్యామిలీస్ ఒక న్యాచురల్ ఏసీ రూమ్ సార్. అది ఫ్యామిలీ కోసమే కట్టింది అది. ఇంకా దాని బ్యాక్ సైడ్ ఎలిఫెంట్ స్టేబుల్ అని ఉంది. ఎలిఫెంట్ స్టేబుల్ అంటే గజశాల. ఇది ఏనుగు కట్టే ఒక స్థలం అది. ఇంకా పక్కనే వాచ్ టవర్ ఉన్నాయి సార్. ఇక్కడ 3 ప్లేస్ ఉన్నాయి. మీకు టికెట్ ఉంటుంది ఇక్కడ 40 రూపీస్ది. ఒక్క దగ్గర తీసుకుంటే ముందర చూడడానికి పోతారు కదా, ఇదే టికెట్ అక్కడ చూపిస్తే ఫ్రీగా చూడొచ్చు మొత్తం. 3 ఉంటాయి ఇక్కడ. 3 ఉన్నాయి సార్. ఇక్కడి నుంచి పోండి, అక్కడి నుంచి బయట వచ్చేయండి సార్. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్, అక్కడ ఎలిఫెంట్ స్టేబుల్ ఉంది కదా గజశాలం, అక్కడ నుంచి రైట్ సైడ్ లో వస్తే ఇలా మట్టిది దారి కనిపిస్తుంది. డైరెక్ట్ గా వచ్చేసారంటే ఆ పెద్ద చెట్టు దగ్గర కారు ఉంది కదా, అక్కడ వచ్చేస్తారు మీరు. అక్కడ వచ్చేయండి, నేను అక్కడ ఉంటాను. కావాలంటే నా మొబైల్ నెంబర్ తీసుకో. లోపలికి వెళ్ళడానికి 40 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ 40 రూపీస్ ఎంట్రన్స్. ఆ ఒక్క టికెట్తోనే 3 ప్లేసులు చూడొచ్చు. ఒకటి గజశాల, లోటస్, మరియు ఇదివరకు ఇప్పుడు మనము ఏసీలు ఫ్యాన్లు ఎలా ఫిట్ చేసుకున్నామో అప్పుడు రాజుల కాలంలో ఫ్యామిలీ కోసం ఏసీ లాగా వాళ్ళకు ఒక గదిని నిర్మించుకున్నారు. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్లు ఇస్తారు. మా అబ్బాయి వెళ్తుండు. అక్కడి నుంచి టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేరుగా వెనుకకి ఇక్కడికే రావాలి. వచ్చి ద్వారం గుండా మనం లోనికి వెళ్ళాలి.
టికెట్ తీసుకొని వచ్చే వరకు కూడా వీళ్ళు ఆగుతలేరు. వాళ్ళు ఆ టికెట్ చూపించిన తర్వాతనే లోనికి ఎంట్రీ ఉంటుందంట. కావున మమ్మల్ని ఇక్కడ ఈ గేట్ దగ్గరనే ఆపేశారు. ఇక్కడ నిలబడ్డాము. టికెట్ వచ్చినాకనే లోపలికి ఎంట్రీ ఉంటుంది.